బ్యాంక్ ఆఫ్ బరోడా 4000 అప్రెంటిస్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి 2025కి. సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4000 అప్రెంటిస్ జాబ్స్ ఏంటివి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో దీనికోసం మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. www.bankofbaroda.in వెళ్ళి మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫీషియల్ ఎడ్యుకేషన్ గురు. సో ఇవాళ వీడియోలో మనం బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ గురించి చెప్పుకుందాం. సో ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ 4000 అప్రెంటిస్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసిందండి. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి Feb 19th నుంచి March 11th వరకు లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏ ఏజ్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుందైతే 20 years నుంచి మినిమం 20 years ఏజ్ నుంచి మ్యాక్సిమం 28 years ఏజ్ వాళ్ళకైతే ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు. అండ్ రిజర్వేషన్ బట్టి క్యాస్ట్ని బట్టి 5 years or 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ టెస్ట్ ఫర్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. అంటే ఎవరి లోకల్ లాంగ్వేజెస్లో వాళ్ళకి కొన్ని టెస్ట్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 ప్రకారం మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్టైఫండ్ బెనిఫిట్స్. సో 1 year అయితే వీళ్ళు మనకి స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఏంటి అంటే ఆ బెనిఫిట్స్ మెట్రో అది అర్బన్ బ్రాంచెస్కి అయితే 15,000 per month, రూరల్ బ్రాంచెస్ ఆర్ సెమీ అర్బన్ బ్రాంచెస్ అయితే 12,000 per month అయితే వీళ్ళు మనకి స్టైఫండ్ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో తప్పకుండా ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీజు గురించి వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూబీఎస్ వాళ్ళకైతే 800 ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిమేల్ వాళ్ళకైతే 600, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 400 అయితే ఫీజు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎలాంటి ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ చేసుకొని మరి వీళ్ళు ఫీజు అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. సో సిలబస్ ఏంటి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఎగ్జాము అని అంటే టోటల్గా 100 marks అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాలి. సో 4 topics అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చారండి. సో ఫస్ట్ వచ్చేసి జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్. సో ఎన్ని క్వశ్చన్స్, 25 questions ఉంటాయి, 25 marks ఉంటాయి. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 25 questions, 25 marks. కంప్యూటర్ నాలెడ్జ్ 25 questions, 25 marks. సో నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ 25 questions and 25 marks. సో టోటల్గా అయితే 100 marksకి అయితే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది అండ్ ఆన్లైన్ ఎగ్జామ్. సో ఇది సిలబస్ అయితే మనకి 4 topicsగా డివైడ్ చేసి ఇచ్చారు. సో మీరైతే తప్పకుండా అప్లై చేయండి. సో మ్యాక్సిమం ఇది 4000 అప్రెంటిస్ ఉన్నాయి కాబట్టి జాబ్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇవాళ వీడియో ఇదేనండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. బాయ్. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. బాయ్.